పశ్చిమ గోదావరి జిల్లా ఎలా ఉండబోతోంది? మరి అందులో మినిస్టర్స్ కూడా ఉన్నారు. ఈసారి వాళ్ళకి విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? గోదావరి జిల్లాలో రెండు దగ్గరగానే ఉంటాయి. ఈస్ట్ గోదావరిలో లడ్డు పెడితే వెస్ట్ గోదావరిలో లడ్డూనే పెడతారు. ఇక్కడ ఫిష్ కర్రీ పెడితే అక్కడ ఫిష్ కర్రీ పెడతారు. అక్కడ ఫ్రాన్స్ పెడితే ఇక్కడ ఫ్రాన్సే పెడతారు. ఇక్కడ 36 వంటకాలు పెడితే ఆడ 38 వంటకాలు పెడతారు. లేదా అక్కడ 42 పెడితే 46 పెడతారు అనమాట. అందుకని పెద్ద కాంబినేషన్లో అక్కడికి ఇక్కడికి దాదాపు దగ్గరగా అన్ని రకాల భావ సారూప్యతలు అన్ని రకాలుగా ప్రజల ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వెస్ట్ గోదావరి అటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే, పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకులు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, పోలవరం, చంద్రపూడి, ఈ 15 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణాలు మనం గమనించినప్పుడు ఇక్కడ ఎక్కువగా అంటే కొవ్వూరులో మనం చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తలారి వెంకట్రావు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. కొవ్వూరులో ఈసారి తలారి వెంకట్రావు పైన ముప్పిడి వెంకటేశ్వరరావు గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, గతంలో ఇప్పుడు ఎవరైతే స్వయంగా తానేటి వనిత ఇక్కడ మంత్రిగా పనిచేశారు, వారు గతంలో 2019లో మంత్రిగా పనిచేస్తున్నారు. వారు గతంలో పనిచేసినటువంటి కాలంలో వారి మీద విపరీతమైన వ్యతిరేకత రావటం, వారు ఇక్కడి నుంచి మళ్ళీ వారిని ట్రాన్స్ఫర్ చేయడం, మార్చడం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనిత వంగలపూడి గతంలో వీరి మీద పోటీ చేశారు, వీరిని పైగరాపేట మార్చడం జరిగింది. బట్ ఇప్పుడు ఇద్దరు కొత్త వాళ్లే, కానీ గతంలో జరిగినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ మీద పడే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ కలవటంతో ఇక్కడ ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుపు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ నిడదవోలు. ఇక్కడ నిడదవోలుకు సంబంధించి కొంత అంటే జనసేన కందులు దుర్గేష్ వైసీపీ నుంచి ఇక్కడ జి శ్రీనివాస్ నాయుడు, ఈయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్న 2019 నుంచి మళ్ళీ ఇప్పుడు ఆయనకే టికెట్ ఇచ్చారు. ఇక్కడ జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్కి ఇవ్వటం జరిగింది. కందులు దుర్గేష్ యాక్చువల్గా రాజమండ్రి రూరల్ కోసం ఎక్కువ పట్టుబట్టాడు. గతంలో అక్కడ 45,000 ఓట్లు వచ్చినాయి. కానీ పొత్తులో భాగంగా రాజమండ్రి ఇద్దరు సీటు కావాలనుకున్నప్పటికీ కందులు దుర్గేష్ గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి నిడదవోలు తీసుకొచ్చారు. నిడదవోలులో అప్పటికే అక్కడ ఎవరైతే శేషారావు అట్లాగే సత్యనారాయణ కుందుల వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు సీటు కోసం. అందువలన కందులు దుర్గేష్ జనసేన పార్టీకి ఇవ్వడంతో ఇక్కడ ముందు వాళ్ళ నుంచి ఇబ్బంది తప్పింది. సరే, ఇప్పుడు కందులు దుర్గేష్ ఎవరైతే జనసేన పార్టీ నుంచి టీడీపీ జనసేన పార్టీ కలిసి పోటీ చేయడంతో బీజేపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రీనివాస నాయుడు పైన జనసేన పార్టీ అభ్యర్థి కందులు దుర్గేష్ విజయం స్పష్టంగా కనపడుతుంది. అయితే మరింత గెలుపు, మరింత మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఇంటర్నల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు ఇప్పుడు కందులు దుర్గేష్తో పాటు శేషారావు నేనే ఉండాలి అని అంటున్నారు. అక్కడ కందులు సత్యనారాయణ వస్తే నేను ఒప్పుకోను అంటున్నారు. ఇద్దరు అక్కడ ఏంటి గెలిపించడం కోసం ఒకరు కాదు, నలుగురు కాదు, 10 మంది నేను కలుపుకొని వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు వస్తే నేను ఒప్పుకోను, వీళ్ళు వస్తే నేను ఒప్పుకోను, వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు అనేటువంటి అభిప్రాయాలు ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో మంచిది కాదు. రాజకీయాల్లో గెలవటం ముఖ్యం, గెలిపించుకోవటం ముఖ్యం. అంతేగాని విభేదించడం అనేటువంటిది ఒక మంచి పద్ధతి కాదు. ఆయన గతంలో 2009లో 2014 2 సార్లు శేషారావు గారు చేశారు. ఆయనకి మంచి పేరు ఉంది, ఆయనకి కష్టపడతాడనేటువంటి అభిప్రాయం ఉంది. బట్ ఆయన 2019లో ఓడిపోయి శ్రీనివాస నాయుడు గెలిచాడు. మరి ఇప్పుడు మరలా సీటు విషయంలో సరే వాళ్ళిద్దరికి రాలేదు, వీరికి వచ్చిన దుర్గేష్కి. మరి దుర్గేష్కి అందరూ సపోర్ట్ చేస్తే మంచిది కదా. రాజకీయాల్లో ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే, రాజకీయాల్లో దొంగకైనా ఒకటే ఓటు ఉంటుంది, దొరకైనా ఒకే ఓటు ఉంటుంది, 100 కోట్లు ఉన్న వ్యక్తికైనా ఒకే ఓటు ఉంటుంది, ₹1 లేని అప్పు ఉన్నటువంటి వ్యక్తికైనా ఒకే ఉంటుంది. ఏంటి అర్థమైందా? 100 కోట్లు ఉన్న వ్యక్తికైనా ఒకటే ఓటు, ₹1 లేని వ్యక్తికైనా ఒకటే ఓటు, దొంగకైనా ఒకటే ఓటు, పోలీసు వాళ్ళకైనా ఒకటే ఓటు. మరి ఆ ఓటు అనేటువంటి దాన్ని అక్కడ రాజకీయంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కలుపుకొని ఆ 10 ఓట్లు వేయించగలిగితే అది బలం అవుతుంది. దుర్గేష్కి గెలవటం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. కానీ మరింత మెజారిటీ రావాలంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కలుపుకొని చేసుకోవటం అవసరం. అంతేగాని మాకు వాళ్ళు పడదు, వీళ్ళు పడదు అని అనుకోవటం రాజకీయాల్లో అది మంచి తత్వం కాదనేటువంటి విమర్శలు ఉన్నాయి. సరే, దాన్ని చూడాలి మరి ఏం జరిగిద్ది అనేది. ఇక నెక్స్ట్ ఆచంట తీసుకున్నప్పుడు ఇక్కడ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు
ఇక్కడ ఆచంటలో చూసుకున్నప్పుడు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన గతంలో 2009లో ఎమ్మెల్యే గెలుస్తున్నారు, 2014లో ఎమ్మెల్యే గెలుస్తున్నారు, మొన్న 2019లో ఓటమి చెందారు. ఈసారి మరా కూడా పోటీలో ఉన్నారు. అయితే 2 సార్లు అవకాశం ఉంది వారికి స్పష్టంగా. ఈసారి మాత్రం శ్రీరంగనాథరాజు పైన పితాని సత్యనారాయణ గెలుపు తథ్యం, గెలుపు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పితాని సత్యనారాయణకు సంబంధించి గతంలో 2 సార్లు మంత్రిగా చేస్తున్నారు ఆయన. రెండోది అక్కడ లోకల్గా ఉన్నటువంటి సామాజిక వర్గాల ఈక్వేషన్స్లో కూడా ఆయనకి చాలా బలం కలిసి వచ్చింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంబినేషన్లో కూడా వాళ్ళకి అక్కడ ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఈయన 2004లో పితాని సత్యనారాయణ 4లో మంత్రిగా, 9లో మంత్రిగా చేశారు. అలా విధంగా 14 టైంలో కూడా మంత్రిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. రంగనాథరాజు గారు అందరిని కలుపుకొని పోవడంలో ఆయనకి బాగా కొంత లోపం కనపడుతూ ఉంది. మరి ఆ నేపథ్యంలో వారు బాగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా వారు కాస్త స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం పితాని సత్యనారాయణ గారికి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కూడా ఎక్కువ. 2019 ఎన్నికల్లో కూడా ఏదైతే హామీలు ఇచ్చారో శ్రీరంగనాథరాజు ఆ హామీలు నెరవేర్చలేదని కూడా ప్రజల్లో అసంతృప్తి ఉందండి. ఎవరు కూడా ఏ అభ్యర్థి కూడా గతంలో ఇప్పుడు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎంతమంది అపాయింట్మెంట్ దొరికింది, ఎంతమంది పోయి ఎన్ని పనులు చేయించుకొని వచ్చారని లెక్కేస్తే దాదాపు చాలా కష్టం లేండి దాని గురించి. సరే, ఏదైనా కానీ ఆ చంట క్లియర్ ఎడ్జ్ కనపడుతుంది. మెజార్టీ కూడా 12,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పాలకొల్లు చూసినట్లయితే నిమ్మల రామానాయుడు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మల రామానాయుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గూడూరు శ్రీహరి గోపాలరావు. ఇక్కడ సింగిల్ ఇండికేషన్ ఏంటంటే నిమ్మల రామానాయుడు 23 మందిలో గెలిచిన వ్యక్తుల్లో ఉన్నారు. 2019లో గెలిచారు, 2014లో గెలిచారు. అందుకని ఈసారి హ్యాట్రిక్ కొట్టడం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గూడూరు శ్రీహరి గోపాలరావు పైన నిమ్మల రామానాయుడు గెలుపు క్లియర్ కట్గా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ మనం గమనిస్తే కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్ కూడా చాలా పెద్ద ఇది హిట్. నిమ్మల రామానాయుడు గారికి 67,000 ఓట్లు వచ్చినాయి 2019లో. అక్కడ డాక్టర్ బాబ్జీ పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 49,000 ఓట్లు వచ్చినాయి, అంటే 17,000 ప్లస్ ఓట్లతో నిమ్మల రామానాయుడు గెలిచారు. అదేవిధంగా అక్కడ గుర్రం నాగబాబు అని చెప్పని ఆయన జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు. ఆయనకి 32,000 ఓట్లు వచ్చింది. 32,000 ఓట్లు వస్తే అంటే దాదాపు 1,00,000 ఓట్లు పైన మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు. కాబట్టి ఇంకా అక్కడ ఏ రకంగా చూసుకున్నా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు విజయం తథ్యం. దాదాపు 30,000-40,000 మెజారిటీతో ఆయన గెలిచేటువంటి అవకాశం. స్థానికులతో కలిసిపోవడం, ఏ సమస్య వచ్చినా సరే ప్రజలతో ఉండడం, దగ్గరగా ఉండడం అనేది చాలా. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎక్కడా కూడా అండి ఆ డిఫరెన్స్ అనేది చూపెట్టలేదు. అవును, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ అల్లు వెంకట సత్యనారాయణ అట్లాగే గెలిపొంది ఉన్నారు. గతంలో వచ్చేగొండ హరిరామ జోగి గారు ఇక్కడి నుంచి ఒకసారి కంటెస్ట్ చేస్తున్నారు. ఇట్లా కొంత రాజకీయంగా కొంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్స్టిట్యున్సీ. బట్ ఈసారి కూడా నిమ్మల రామానాయుడు గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పోరాటం చేశాడు 19 నుంచి ఇప్పటి వరకు. ఒక పోరాటాన్ని సైకిల్పై మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరిగేస్తున్నాడు ఆయన, ఉన్న మండలాలన్నీ తిరిగేస్తున్నాడు, అన్ని తిరుగుతాడు. శ్మశాన రైతులకి దగ్గరుండి కొనిపించడం. ఒక డిఫరెంట్ పొలిటీషియన్ గా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే వచ్చింది. ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే అక్కడ ఆయన తెచ్చుకునే పరిస్థితి ఉంది. నెక్స్ట్ నర్సాపురం అండి. వైసీపీ నుంచి ముదునూరి నాగరాజు వరప్రసాద్ రాజు, జనసేన నుంచి బొమ్మిడి నాయకర్. ఈసారి నర్సాపురంలో ప్రసాద్ రాజు గారు మొన్న కూడా గెలుచున్నారు. ఈసారి కూడా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి ప్రసాద్ రాజు గారి పైన బొమ్మిడి నాయకర్ ఈ వేవ్లో గ్యారంటీ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గెలుపు తథ్యంగా భావించవచ్చు. ఎందుకనంటే బొమ్మిడి నాయకర్కి సంబంధించినంత వరకు ఇక్కడ ప్రసాద్ రాజు మీద విపరీతమైన వ్యతిరేకత. ఆయన 2019 నుంచి ఎటువంటి అభివృద్ధి చేయలేదనేటువంటిది ఒకటి. 2 స్థానికంగా గ్రూపులు ఇవన్నీ ఆయన వెంటాడుతున్నాయి. బొమ్మిడి నాయకర్కి సంబంధించినంత వరకు అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంబినేషన్తో మనం ఈజీగా మెజారిటీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది.
గతంలో ప్రసాద్ రాజుకి 55,000 ఓట్లు వచ్చినాయి. అవును సార్. ఇదే బొమ్మిడి నాయకరు అప్పుడు జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు, 49,000 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 27,000 ఓట్లు వచ్చినాయి. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఓటింగ్ చూస్తే 76,000 ఓట్లు వెళ్ళిపోతాయి. అంటే మరలా ఈసారి 20,000 ఓట్లు పై చినుకుతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు, మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు జనసేన పార్టీలో చేరున్నారు. జనసేన పార్టీ నుంచి ఆయన పూర్తిగా బొమ్మిడి నాయకరికి సపోర్ట్గా ఉన్నారు. 89 నుంచి ఆయన 89, 94లో 2 సార్లు, తర్వాత 99, 2004లో, 2012 ఉప ఎన్నికల్లో కూడా ఆయన గెలుచున్నారు. సరే, ఏదైనా కానీ బాగా ఎడ్జ్ ఉంది. ప్రసాద్ రాజు కూడా 2009లో, 2019లో 2 సార్లు గెలిచారు. బట్ కానీ ఇక్కడ బొమ్మిడి నాయకరికి ఈసారి గెలుపు సునాయాసంగా ఉండబోతుంది. దాదాపు చేగొంటి హరిరామజోగి గారు కూడా 83 నుంచి ఇక్కడ రాజకీయాల్లోనే 2 సార్లు ఆయన కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ భీమవరం సార్, ప్రెస్టీజియస్. భీమవరం ప్రెస్టీజియస్ ఏం లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తే అదొక అటెన్షను. ఈసారి అక్కడ గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి పులివర్తి రామాంజనేయులు అంజుబాబు కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో 2019లో పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేశారు, గంధి శ్రీనివాస్ గారు అక్కడ విజయం సాధించారు. ఈసారి మరలా పులివర్తి ఆంజనేయులు అంటే అంజుబాబు ఆయన జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి గంధి శ్రీనివాస్ పైన పులివర్తి అంజుబాబు, రామాంజనేయులు ఈసారి గెలవటం అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉన్నది. దీనికి మనం 2019 ఉదాహరణగా ఎన్నికల రిజల్ట్ను చూసుకుంటే గ్రంథి శ్రీనివాస్కి 70,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 62,000 ఓట్లు వచ్చినాయి. అట్లాగే పులివర్తి రామాంజనేయులకి 54,000 ఓట్లు వచ్చినాయి. అంటే వారికి అప్పుడు 16,000 ఓట్ల మెజారిటీతో గంధి శ్రీనివాస్ గెలిచారు. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన ఓట్లు రెండు కలిపితే దాదాపు 116,000 ఓట్లు అవుతుంది. అంటే 45,000 ఓట్ల మెజారిటీ అప్పుడే వచ్చిండేది. బట్ ఇప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఆ బేస్ చేసుకొని ఈసారి పులివర్తి ఆంజనేయులు అంజుబాబు స్పష్టంగా గెలుస్తారు. సరే, ఇక్కడ ఈ ఎమ్మెల్యే మీద కూడా బాగా అవినీతి ఆరోపణలు రావడం, అవినీతి ఆరోపణలు కాదు కానీ కొంత డిఫరెంట్ పొలిటీషియన్ అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఆయన అనుకున్న స్థాయిలో భీమవరంలో అభివృద్ధి జరగలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏముంది, ఎవరు ఏ నియోజకవర్గంలో పెట్టినా కానీ ఒక రోడ్డు వేసినటువంటి పరిస్థితి కనపడట్లేదు. సరే, గంధి శ్రీనివాస్ గారు సరే ఆయన రాజకీయంగా కొంత ఆయన పాలిటిక్స్ ఆయన చేస్తుంటారు. బట్ ఈసారి మాత్రం అక్కడ టీడీపీ జనసేన కాంబినేషన్లో గంధి శ్రీనివాస్ గారు ఓటమి తప్పదు అనేటువంటి. అంజుబాబు గారు జనసేన తరపున గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్ భీమవరంలో, జనసేన పార్టీ నుంచి గెలుస్తారు. నెక్స్ట్ ఉండి ఈసారి త్రిపుల్ ఆర్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి త్రిపుల్ ఆర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే వైసీపీ నుంచి నరసింహరాజు గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా పాపం అక్కడ రామరాజు టికెట్ ఇవ్వాల్సింది. రామరాజుకి గతంలో అక్కడ వాళ్ళ బ్రదర్ శివరామరాజు తప్పుకొని ఆయనకి టికెట్ ఇప్పించాడు. మరలా ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చారు. శివరామరాజు ఆయన ఇండిపెండెంట్గా వేసాడు. ఇప్పుడు అక్కడ రఘురామరాజు, నరసింహరాజు, అట్లాగే శివరామరాజు వీళ్ళు ఇండిపెండెంట్గా ఆయన కూడా కంటెస్ట్ చేస్తున్నారు. బట్ ముగ్గురు మధ్య కాస్త ఆసక్తికరమైనటువంటి పోటీ నెలకొంది. కానీ రఘురామకృష్ణరాజు త్రిబుల్ ఆర్గా ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేశాడు. 2019 నుంచి 2024 మధ్యలో ఆయన గెలిచినటువంటిది ఒకసారి ఎంపీగా అయినా కానీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా, అత్యంత రెబల్ ఎంపీగా అనేక వివాదాలకి, అనేక వివాద అంశాలకి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం కావచ్చు, లేదా ఆయన అరెస్ట్ చేయటం కావచ్చు, ఆయన మీద దాడి కావచ్చు, కోర్టుల్లో ఫైట్లు కావచ్చు, ఇట్లా చెప్తా పోతే దాదాపు ఒక వేవ్ ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సరే, ఈ నేపథ్యంలో మొత్తానికి ఆయనకు భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్ నరసాపురం ఇచ్చిద్ది అనుకున్నారు కానీ బట్ అనుకోని కారణాలు రీత్యా వాళ్ళు ఇవ్వకపోవటం. సరే, మొత్తానికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యే టికెట్ని ఆయన కేటాయించడం జరిగింది. రామరాజుకి ఇచ్చి అనౌన్స్ చేసిన రామరాజుని తప్పించి త్రిబుల్ ఆర్కి అక్కడ సీట్ ఇచ్చారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన సమీకరణాలు అట్లాగే శివ కంటెస్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏ సమీకరణాలను బట్టి రఘురామకృష్ణరాజు నరసింహరాజు పైన
విజయం సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరైతే గతంలో గెలిచినటువంటి రామరాజు తెలుగుదేశం పార్టీ కేడరు, జనసేన పార్టీ కేడరు అవుట్ అండ్ అవుట్గా త్రిబుల్ ఆర్కి సపోర్ట్ చేస్తుంది. బట్ శివ మీద కొంత సింపతి ఉన్నప్పటికీ కూడా బట్ అది ఆ స్థాయిలో అంటే ఒక వ్యక్తిని ఓటమి చేయించేటువంటి స్థాయి కనపట్లేదు. బట్ ఆయన కూడా ఉన్నంతవరకు సెటరేట్ అవుతాడేమో అనేటువంటి భావన ఉంది. మరి చూడాలి. ఓట్లు చేల్తాయి అన్న ఒక అంశం కూడా వస్తున్నదండి చీలినా కానీ బట్ అది ఎక్కువ కాకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే ఆల్రెడీ టీడీపీ సీట్ సార్ ఉండి కూడా లాస్ట్ టైం టీడీపీ సాధించింది కాబట్టి ఈసారి కూడా త్రిబుల్ ఆర్కి శివరామరాజు 2 సార్లు గెలిచి ఉన్నాడు, అట్లాగే రామరాజు ఒకసారి గెలిచి ఉన్నాడు, అట్లా కలిదిండి రామచంద్రరాజు గతంలో ఆయన గెలిచి ఉన్నాడు. దాదాపు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర ఉంది రామచంద్రరాజు గారికి. బట్ వాళ్ళందరూ ఈసారి రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే త్రిబుల్ ఆర్ది డిఫరెంట్. ఆయన ఇది ఒక చూడాలి మరి తర్వాత ఏంటనేది వాట్ నెక్స్ట్ అనేటువంటిది. ఇక మనం నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూస్తే తణుకులో కారుమూడి నాగేశ్వరరావు వర్సెస్ అరిమిల్ రాధాకృష్ణ, వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. 2009లో కారుమూడి నాగేశ్వరరావు గారు గెలిచారు, మళ్ళీ 2019లో గెలిచారు, 2014లో అరిమిల్ రాధాకృష్ణ గెలిచారు, మరలా ఇప్పుడు 2024 ఇద్దరు కలిసి ఢీ కొట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, వాళ్ళ కుమారుడు ఏమైనా ఏలూరు ఎంపీగా ఆడ నిలబెట్టారు. బట్ ఈ యుద్ధంలో మరి ఏం జరిగిద్ది అనేటువంటి దాంట్లో మనం గమనిస్తే ఈసారి ఎవరైతే కారుమూడి నాగేశ్వరరావు పైన అలిమెల్లి రాధాకృష్ణ గెలుపు తథ్యం, గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీనికి గల కారణాలు మనం గమనిస్తే అరిమెల్లి రాధాకృష్ణ ఈ 2019 నుంచి ఇప్పుడు పనిచేయటం కావచ్చు, గ్రౌండ్ లెవెల్, అట్లాగే కారుమూడి నాగేశ్వరరావు మీద ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, ఆయన డెవలప్మెంట్ చేయలేదనేటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన మీద నెగిటివ్గా క్రియేట్ అయినాయి. సరే ఈ నేపథ్యంలో ఆయన మీద ఈయన గెలుపు అనేటువంటిది లాస్ట్ టైం కూడా అండి జనసేన విడివిడిగా పోటీ చేయడంలో కారుమూడి నాగేశ్వరరావు 2000 ఓట్ల తేడాతోనే గెలుపొందడం జరిగిందండి. అది కారుమూడి వెంకట నాగేశ్వరరావు 75,000 ఓట్లు, అరిమిల్ రాధాకృష్ణ 73,000 ఓట్లు, అంటే 2,000 ఓట్లతో ఓడిపోయారు. ఇప్పుడు వెంకటరామారావు జనసేన పార్టీ నుంచి అప్పుడు పోటీ చేసిన వ్యక్తికి 31,000 ఓట్లు వచ్చినాయి, అంటే 105,000 ఓట్లు, అంటే ఆల్మోస్ట్ 30,000 ఓట్లు మెజారిటీ అక్కడే రాధాకృష్ణకి లాస్ట్ టైం కూడా కలిసి పోటీ చేస్తూ వచ్చేది. సరే విడివిడిగా పోటీ చేసి ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాటితో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ ఇంపాక్ట్ కూడా చూపించిందని అనుకోవచ్చు. కారుమూడి నాగేశ్వరరావు గారు కొద్దిగా ఆయన వ్యాఖ్యల వల్ల రైతుల్ని చాలా ఇదిగా చాలా తోలనాడడం అనేది ఒక విధంగా మైనస్ లా కనిపిస్తుందని చెప్పి అంటున్నారండి గ్రౌండ్ లెవెల్స్లో కారుమూడి నాగేశ్వరరావు గారికి. సరే ఉంటుంది రాజకీయాల్లో, మరి అధికారం అనేటువంటిది అంతే కదా. ఓకే, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ వర్సెస్ బొలిశెట్టి శ్రీనివాసు. మనం చూస్తే కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, జనసేన పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈసారి కొట్టు సత్యనారాయణ గారి పైన బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయంగా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి తప్పేటువంటి పరిస్థితి లేదు. బొలిశెట్టి శ్రీనివాస్ మంచి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఈయన మంత్రిగా పనిచేశారు కానీ పెద్దగా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవటం, ఆయనకంటూ ఒక సపరేట్ సామ్రాజ్యాన్ని పెట్టుకోవడం, కొంతమంది వ్యక్తులను పెట్టుకోవటం, ఎవరైతే ప్రతిపక్షాలపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నికల్లో రిజల్ట్లో కూడా కొట్టు సత్యనారాయణకి 70,000 వచ్చినాయి, ఈల్ నానికి 54,000 వచ్చినాయి, బొలిశెట్టి శ్రీనివాస్కి 36,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు అప్పుడు కలిసి పోటీ చేసినా కానీ దాదాపు 20,000 ఓట్ల మెజారిటీ వచ్చిండేది. బట్ ఈసారి మంత్రి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, బొలిశెట్టి శ్రీనివాస్ సానుభూతి, ఇవన్నీ కలిసి రావటం, వన్ సైడ్ ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితి కూడా ఈసారి అక్కడ ఉంది. గతంలో ఇక్కడ ఎన్నికల్లో చూసినట్లయితే పైడికొండల మాణిక్యాలరావు గతంలో ఆయన పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు, తర్వాత ఆయన మంత్రిగా చేశారు, తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. సరే ఏదైనా కానీ ఈసారి అక్కడ క్లియర్గా తాడేపల్లిగూడెంలో జనసేన బొలిశెట్టి శ్రీనివాస్ విజయకేతన ఎగరేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఉంగుటూరు చూసినప్పుడు ఉంగుటూరులో ఎవరైతే అక్కడ శ్రీనివాసరావు వాసుబాబు ఉంగుటూరు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, అట్లాగే జనసేన పార్టీ నుంచి అక్కడ ధర్మరాజు కంటెస్ట్ చేస్తున్నారు పొత్తులో భాగంగా. ఈసారి శ్రీనివాసరావు పైన ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీనివాసరావు పైన
ధర్మరాజు జనసేన జనసేన పార్టీ అభ్యర్థి విజయం స్పష్టంగా కనపడుతుంది. Yes, sir. బట్ కొంత ఫైట్ ఉంది, కానీ ఫైట్ ఉన్నప్పటికీ కూడా గెలుపుకి నేరో మార్జిన్లోనే ఉన్నారు. ఇంకా బాగా కష్టపడాల్సిన అవసరం ధర్మరాజుకు ఉంది. పుప్పాల శ్రీనివాసరావు కనుక ఎక్కువ కష్టపడితే పుప్పాల శ్రీనివాసరావు కూడా ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే గెలుపు ధర్మరాజుకి దగ్గరగా ఉంది. బట్ ఇక ఆయన చేసేటువంటి ఎలక్షన్ ఈరిగిని బట్టి దాన్ని బట్టి కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపించవచ్చు. గతంలో పుప్పాల శ్రీనివాసరావు, గన్ని వీరాంజనేయులు ఇక్కడ పోటీ చేశారు. రమణబాబు అక్కడ జనసేన నుంచి పోటీ ఆయనకు 10,000 ఓట్లు వచ్చినాయి. సరే, ఏదన్నా కానీ ఈసారి ఉంగుటూరులో ఇండికేషన్ వేరుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో ఉంగుటూరులో వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన 2 సార్లు గెలుచున్నారు, మంత్రిగా చేస్తున్నారు. ఆయన కొంటూ ప్రత్యేకత ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక తర్వాత దెందులూరు నియోజకవర్గం అంటే సపరేట్ కదా. దీనికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ అభయ్ చౌదరి అట్లాగే చింతమనేని ప్రభాకర్ వీళ్ళిద్దరి మధ్య రాజకీయ సంగ్రామం నడుస్తూ ఉంది. ఈ రాజకీయ పోరాటంలో మనం చూస్తే కొంత పొలిటికల్ సినారీలో ఇది ఒక ఫైటింగ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ దెందులూరు అంటే చింతమనేని ప్రభాకర్ దాదాపు 2 సార్లు గెలుచున్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫైటింగ్కి వచ్చున్నారు. అభయ్ చౌదరి లాస్ట్ టైం 2019లో గెలుచున్నారు. ఆయన 2019 నుంచి ఇప్పటివరకు చింతమనేని ప్రభాకర్ పైన దాదాపు 100 కేసులు రికార్డ్ అయినటువంటి చరిత్ర చింతమనేని ప్రభాకర్కి ఉంది. బట్ అనుకోకుండా చింతమనేని ప్రభాకర్ కాడ ఒక వర్గం తెలుగుదేశం పార్టీ ఒక వర్గం దూరం అయిందనేటువంటిది కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దెందులూరులో అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కలిపి చింతమనేని ప్రభాకర్ విజయం కనపడుతూ ఉంది. కొంత ఫైట్ ఉంది, బట్ చింతమనేని ప్రభాకర్కి ప్రస్తుతం నేరో ఎడ్జి ఉందనేటువంటిది కూడా స్పష్టంగా కనపడుతుంది. సరే, అక్కడ రాజకీయంగా గతంలో మాగంటి బాబు గారు చేస్తున్నారు, అట్లాగే గారపాటి సాంబశివరావు గారు చేస్తున్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు. బట్ ఇది ఈసారి మాత్రం ఎలక్షన్స్లో టైట్ ఫైట్ ఉంది. బట్ గెలుపు చింతమనేని ప్రభాకర్కి కొంత ఎడ్జి ఉంది. మరి దీన్ని బట్టి పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేయలేదండి. అందుకనే కొంచెం సర్వేల ప్రకారంగా కొంత డిలే అయింది కూడా అనేటువంటిది ఉంది. సరే, ఇక నెక్స్ట్ చూస్తే ఏలూరు అసెంబ్లీ చూస్తే ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చేస్తున్నారు. గతంలో ఆయన మంత్రిగా చేస్తున్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. తర్వాత తీసేశారు. తర్వాత ఇప్పుడు అక్కడ బడేటి రాధాకృష్ణ ఆయన పోటీ చేస్తున్నారు. అక్కడ బడేటి బుజ్జి తమ్ముడు బడేటి రాధాకృష్ణ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆళ్లనాని, అట్లాగే బడేటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆళ్లనాని పైన బడేటి రాధాకృష్ణ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీనికి గతంలో ఎవరైతే బడేటి బుజ్జి ఆళ్లనాని మధ్య ఫైట్ జరిగిందంటే బడేటి రాధాకృష్ణ వాళ్ళ అన్న, ఆయన అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయినారు. ఆయన చనిపోవటం తర్వాత ఈయన టికెట్ రావడం జరిగింది. ఇప్పుడు బడేటి రాధాకృష్ణకు సంబంధించి 2019 నుంచి ఆయన కొంత వర్క్ చేస్తున్నారు. వాళ్ళ వదిన ఆమె టికెట్ కూడా ఇస్తారనేటువంటి ఒక ప్రచారం జరిగింది. బట్ చివరికి రాధాకృష్ణకి తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేయటం. ఇప్పుడు ఆయన ఎన్నికల 2019లో ఓన్లీ 4,000 ఓట్ల తేడాతోనే ఆళ్లనాని గారు గెలిచారండి. అంటే 72,000 వచ్చినాయి ఆళ్లనానికి, బుజ్జికి 68,000 వచ్చినాయి. 4,000 ఓట్లతో ఓడిపోయారు. అక్కడ అప్పలనాయుడు, రెడ్డి అప్పలనాయుడు అని జనసేన పార్టీకి సంబంధించి ఆయనకి 16,000 ఓట్లు వచ్చినాయి. ఆ 16,000 ఓట్లు ప్లస్ ఈ 68,000 ఓట్లు కలుపుకుంటే 84,000 అంటే 12,000 ఓట్లు పైన మెజారిటీ అప్పుడే వచ్చిండేది. ఇప్పుడు ఎవరైతే రెడ్డి అప్పలనాయుడు కూడా రాధాకృష్ణకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, సపోర్ట్ చేయటంతో అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికీ ఆళ్లనాని 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యున్నారు. బడేటి బుజ్జి ఒకసారి అయ్యున్నారు. ఈసారి వాళ్ళ తమ్ముడు రాధాకృష్ణ ఈసారి ఎన్నికల సంగ్రామంలో సరే అంటే ఇక్కడ ఏం లేదు, కూటమి బలం ఎక్కువగా కనపడుతుంది. ఇక గోపాలపురం చూసినట్లయితే తానేటి వనిత, మద్దిపాటి వెంకటరాజు ఎవరైతే మంత్రిగా పనిచేసినటువంటి తానేటి వనిత ఈసారి గోపాలపురం వెళ్ళటం, అక్కడ మద్దిపాటి వెంకటరాజు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఇక్కడ చిన్న పొలిటికల్ ఈక్వేషన్ ఒకటి ఏంటంటే మద్దిపాటి వెంకటరాజుకి కొంత అక్కడ తెలుగుదేశం పార్టీలో కొంత గ్రూపులు కొంత వెంటాడిని, కానీ ఇప్పుడు కొంత అన్నిటిని కూడా సెట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి తానేటి వనిత పైన మద్దిపాటి వెంకటరాజు గెలుపు స్పష్టంగా కనపడుతుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన
తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోపాలపురం కొవ్వూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నేను అక్కడ చాలా ముప్పడి వెంకటేశ్వరరావు అంటే వాళ్ళిద్దరిని అడ్జస్ట్ చేశారు. ముప్పడి వెంకటేశ్వరరావు ఆయన నాకు సీటు అంటూ ఉన్నారు, బట్ ఆ సీట్ నుంచి చిన్నంగా వాళ్ళిద్దరిని కూడా ఇచ్చేసి అడ్జస్ట్ చేసి పంపించారు. సరే, ఇద్దరికి అకామిడేట్ చేయడం కూడా మంచిదే అయింది. బట్ ఇక్కడ వెంకటరాజుకి ఇదైంది, అక్కడ ముప్పడి వెంకటేశ్వరరావుకి ఇదైంది. బట్ ఈ రెండింటిలో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ రావడానికి అది ఒకటి బలమైనటువంటి కారణాలు అవుతూ ఉన్నాయి. వెంకటరాజు కి కొంచెం ఎడ్జ్లో ఉన్నారు, కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక పోలవరం సంబంధించినటువంటి దాంట్లో తెల్లం బాలరాజు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ భార్య తెల్లం రాజ్యలక్ష్మి అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంది. అక్కడ పోలవరం నుంచి చిర్రి బాలరాజు జనసేన పార్టీ నుంచి అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయంగా చూసినప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న చిల్లి బాలరాజు లాస్ట్ 2019లో జనసేన తరపున 13,000 పోటీ చేశాడు. బట్ ఈసారి కూడా వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎడ్జ్ కనపడుతుంది. తెల్లం రాజ్యలక్ష్మికే ఇప్పటికీ ప్రస్తుతానికి ఎడ్జ్ కనపడుతుంది. ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అతని మీద వ్యతిరేకత ఉండటంతో ఆమె ఆయన మీద వ్యతిరేకత వాళ్ళ భార్యకి ఇచ్చారు టికెట్. బట్ ఇప్పుడు చిర్రి బాలరాజుకి జనసేన పార్టీకి ఇచ్చినప్పటికీ చిర్రి బాలరాజు వేగంగా తిరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొంత పొలిటికల్ సినారియోలో ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎక్కువ కష్టపడి ఎక్కువ అందరిని కనుక యూనిటీ చేసుకొని అక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరూ సామాజిక వర్గ పరంగా అందరు కనుక కలిపి చేస్తే చిర్రి బాలరాజు గెలుస్తారు. అంటే తేలిగ్గా ఏం లేదు, టైట్ ఫైట్ ఉంది. బట్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా కొంత ఎడ్జి రాజ్యలక్ష్మి కనపడుతుంది. కారణం ఏంటంటే రిజర్వ్ నియోజకవర్గం, బాలరాజుకి లాస్ట్లో మినిట్లో టికెట్ రావడం, బట్ అక్కడ తెలుగుదేశం పార్టీ తర్వాత కొంత డిస్టర్బెన్స్ అవటం, అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక సమీకరణాలు, కొంత ఆ నేత సమన్వయము, ఇవన్నీ కూడా కొంత ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కరాటం రాంబాబు మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ టీము అట్లాగే మిగిలిన తెలుగుదేశం వాళ్ళు కలుపుకొని వెళ్తే చిర్రి బాలరాజుకి ఎడ్జ్ వస్తుంది. అటువంటి మరి పరిస్థితులు ఆడుంటాయి, దాని మీద చూడాలి. నెక్స్ట్ చింతలపూడి సంబంధించినటువంటి చూస్తే అక్కడ కంబం విజయరాజు, అట్లాగే సొంగ రోషన్ కుమార్. ఇక్కడ ఇది చాలా టైట్ ఫైట్ కాన్స్టిట్యున్సీగా చూడాలి. ఎవరైతే కంబం విజయరాజు అక్కడ చింతలపూడి అంటే కొంచెం రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉంది. బట్ రోషన్ ఎన్ఆర్ఐగా వచ్చాడు, మంచి ఫైటే ఇస్తున్నాడు. బట్ ఫైట్ కాన్స్టిట్యున్సీగా చూడాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1,15,000 ఓట్లు వచ్చినాయి. కర్ర రాజారావు అని పోటీ చేసిన వ్యక్తి 79,000 ఓట్లు వచ్చినాయి. దాదాపు 36,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ జనసేనకి లాస్ట్ టైం మేకా ఈశ్వరరావుకి 11,000 ఓట్లు వచ్చినాయి. ఇద్దరు కలిపినా కానీ 91,000 ఓట్లు, అంటే మైనస్ ఇంక 24,000 ఓట్లు అప్పుడే డిఫరెన్స్ ఉంది. బట్ ఈసారి కూడా అంటే 2019లో గెలిచిన ఎలిజా ఈసారి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అదే ఆయన వెళ్ళాడు, బట్ పెద్దగా ఎఫెక్ట్ చూడకపోవచ్చు కానీ బట్ ఖమ్మం విజయరాజు కూడా అక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నారు. రోషన్ మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అక్కడ ఆర్థికంగా మరింత కష్టపడి ఎక్కువ కష్టపడితే ఆర్థికంగా తీసుకెళ్తే మరింత రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి దీంట్లో స్థానాల్లో సంబంధించి చూస్తే ఇక వెస్ట్ గోదావరి సంబంధించినటువంటి దీంట్లో టోటల్ ఓవరాల్ లిస్ట్ చూసినప్పుడు 15 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి 8 స్థానాలు, జనసేన పార్టీకి 5 స్థానాలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి 1 స్థానము, ఫైట్ 1 స్థానం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే 15 స్థానాలకు గాను 8 తెలుగుదేశం, జనసేన పార్టీ 5, వైసీపీ 1, ఫైట్ 1. అంటే సొంగ రోషన్ ఒకటే, చింతలపూడి ఒకటే ఫైట్ కనపడుతూ ఉంది, ఫైట్ లో ఉంది. ఇక మిగిలిన ఆల్మోస్ట్ ఏ సీట్లు చూసుకున్నా కానీ లాస్ట్ టైం 2019లో వైసీపీ 13 వచ్చాయి సార్, ఈసారి ఒకటే. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి 2019లో 13 స్థానాలు వచ్చాయి సార్. మరి ఈసారి మరి 1 స్థానం అంటే అసలు చాలా వెనకబడిపోయినట్టే సార్. సో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు 2014లో పశ్చిమ గోదావరిలో తెలుగుదేశం 14, బీజేపీకి 1 వచ్చింది. 2019లో పశ్చిమ గోదావరిలో వైసీపీకి 13, టీడీపీకి 2 వచ్చినాయి. అవును సార్. ఈసారి పశ్చిమ గోదావరిలో దాదాపుగా అంతే అవుతుంది, రివర్స్ అవుతుంది. ఈ మహాకూటమి తరపున మొత్తం రివర్స్ అయిపోతుంది. 2014లో తెలుగుదేశానికి 14, బీజేపీకి 1 వచ్చింది. ఈసారి 2019లో పశ్చిమ గోదావరిలో వైసీపీకి 13 వచ్చినాయి, టీడీపీకి 2 వచ్చినాయి. ఈసారి 2024లో దాదాపు 13,
మహాకూటమికి 13 అంటే 13 ఒకటి ఫైట్లో ఉంది, ఫైట్లో ఉంది, దాదాపు అంతే రివర్స్ అయిపోతుంది, రివర్స్ అయినట్టు సేమ్ రివర్స్ అయిపోతుంది. అంటే అలా ఎందుకు వచ్చింది, ఇలా రావచ్చు కదా అని అనుకోవచ్చు. మరి 2019లో వచ్చిన రిజల్టే 2024లో రివర్స్ అవుతుంది. 2014లో వచ్చిన రిజల్ట్ 19కి రివర్స్ అయింది, 19కి వచ్చిన రివర్స్ 2024కి అవుతుంది. బట్ దాన్ని బట్టి ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ప్రజలు డిసైడ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉంటుంది. అందులో గోదావరి జిల్లాలో చాలా క్లియర్గా క్లారిటీగా ఒక వన్ సైడ్ తీర్పునిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో మనం అనేక ఎన్నికలు చూసినప్పుడు కూడా ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్లో ఇప్పటికీ కొంత వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని స్థానాలకి పరిమితం అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో ఓటు అనేటువంటిది వన్ సైడ్ ట్రాన్స్ఫర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కాదు అనేటువంటి భావన ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి సమీకరణాల్లో వాళ్ళిద్దరూ ఓటు ట్రాన్స్ఫర్ స్పష్టంగా అవుతుంది అనేటువంటిది డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓకే, దాని మీద తర్వాత తీసుకుందాం. మనకి లైవ్లు ఎవరైనా నడుస్తున్నాయి? చంద్రబాబు నాయుడు లైవ్ ఉంది సార్. ఓకే, చంద్రబాబు నాయుడు గారి లైవ్ తీసుకుని ఒక 10 minutes ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు లైవ్ తీసుకుందాం సార్. 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం. ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం. మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. మళ్ళీ దుల్హాన్ తీసుకొస్తాం. రంజాన్ తోఫా పెడతాం. అదే మరిగా మౌజములకి ఇమాములకి 5,000 నుంచి 10,000 రూపాయల ఆందోళన ఇస్తాం. మసీదులకు నెలవారీగా ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో, కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ, ఈ రెండు కూడా మీరు బేరీ చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది. ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కాకూడదని, వైసీపీ రహిత రాష్ట్రంగా ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మొట్టమొదట నిర్ణయించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను కానీ ఆయన కానీ బీజేపీ కానీ మేము సర్దుబాట్లో అనేక విధాలుగా తగ్గాం, అడ్జస్ట్ అయ్యాం. ఒకరు తగ్గలేదు, ఒకరు పెరగలేదు, కానీ అందరం కలిసి మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప, రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపురి తిరగబడింది, రాష్ట్రంలో వన్ సైడ్ అయింది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గెలుస్తున్నారు, రాష్ట్రం నిలదొక్కుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్. మేము వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ళ పథకాలు రద్దవుతాయని, నువ్విచ్చేది 10 రూపాయలు, దోచేసేది 100 రూపాయలు, అప్పు చేసింది 13 లక్షల కోట్ల రూపాయలు. రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం మేము మీకు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే, ఆడబిడ్డ అనేది నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనలో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాం, నలుగురుంటే 60,000 ఇస్తాం, 5 మంది ఉంటే 75,000 కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధ్యత మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. ధరలు పెరిగాయి. దీపం కింద
3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా, షాప్లో పనిచేసి మళ్ళీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం. తమ్ముళ్ళు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాది. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, డిఎస్సి ఇచ్చాడా మీకు? ఉద్యోగం వచ్చిందా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? అందుకే కోరుతున్నా, ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు రైతులు రాజుగా చేస్తాం. 20,000 రూపాయలు ఇస్తాం. ఇదే కాదు, సామాజిక పింఛన్లు చెప్తున్నాను. పింఛను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు 84వ సంవత్సరంలో ప్రారంభించారు. 2014లో 200 రూపాయల పింఛన్ని 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే హామీ ఇచ్చాను, 3,000 నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. సైకో జగన్ చెప్పింది 2028లో 250 వేస్తానని. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, దివ్యాంగులకి పింఛను 4,000 నుంచి 6,000 రూపాయలు చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా గ్యారంటీ. నువ్వు మాయమాటలు చెప్పి మేమేదో పింఛన్లు తీయేస్తాం, వృద్ధులకంతా అన్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. మేము సూపర్ 6 పెట్టాం, ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం. అందులో చాలా స్పష్టంగా 4,000 రూపాయల పింఛను ఏప్రిల్ నెల నుంచి ఇంటికి వచ్చి వాళ్ళకిచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి శవ రాజకీయాలు చేస్తున్నాడు. మొన్ననే మీరు ఒకసారి చూశారు, పింఛన్లు ఇంటి దగ్గర ఇవ్వాల్సింది. వాలంటీర్లు ఎలక్షన్లో ఇన్వాల్వ్ కాకూడదని ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇస్తే కావాలని సచివాలయానికి పిలిపించి 33 మందిని చంపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూడండి, 1,50,000 మంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు. 40 మందికి పింఛన్ ఇవ్వాలి. ఇవ్వకుండా బ్యాంకుల్లో వేసి ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాతనాలు పడే పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది. ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా చంద్రన్న బీమా పేరు కింద మేము ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకొస్తున్నాం. ఎవరైనా సహజ మరణం అయితే 5 లక్షలు, ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షలు తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలతో తీసుకొస్తాం. బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. నాయి బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం. బీసీలకైతే 5 ఏళ్లలో 1,50,000 రూపాయలు ఖర్చు, 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కాపు సంక్షేమం, ఇక్కడ బలిజాస్ కూడా ఉన్నారు. మీ సంక్షేమానికి కూడా 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం మిత్ర కూటమి పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాకుండా క్రిస్టియన్స్ కానీ అందరికీ పెట్టాం. కడాన రవాణా రంగానికి కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క డ్రైవర్కి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీకు హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు మేము మీ ముందుకొచ్చాం. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మాకు కమిట్మెంట్ ఉంది.
చేయాలని పట్టుదల ఉంది. ఈ యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆలోచన ఉంది. నేను ఇవన్నీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. సెన్సస్ ఉంది, జనాభా చేస్తున్నారు, బీసీల కోసం అడుగుతున్నారు, ఎస్సీల కోసం అడుగుతున్నారు, మతాల కోసం అడుగుతున్నారు. కానీ ఏవైతే నైపుణ్యం ఉందో స్కిల్ సెన్సస్ పెట్టి మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఈయన కంటే ముందుగా వీళ్ళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు. ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన్ని కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు. ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు. ఒక చిన్న జీవితంలో మలుపు, ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు. అక్కడి నుంచి నిలదొక్కున్నాడు, నిలబడ్డాడు, పవర్ స్టార్ గా ఎలిగాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు, స్ట్రగుల్ అయ్యాడు, పోరాడాడు, నిలదొక్కున్నాడు. అది జీవితం నేర్పించిన గుణపాఠం. సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది. అదే మేము ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం, స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం. ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు, ఈ ఊర్లోనే పుట్టాడు. ట్యూషన్ పెట్టుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు. దాంతో ప్రారంభించి కోచింగ్ సెంటర్ పెట్టాడు. దేశం మొత్తం పెట్టాడు. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి నారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక సాధారణ కుటుంబంలో పుడతాం, కానీ ఒక విశ్వాసంతో ముందుకు పోతే పైకి వస్తామనేది నారాయణ గారు ఒక ఉదాహరణ. పక్కనే ఈరోజు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, కానీ సేవ చేయాలి. ఈ నెల్లూరులో పుట్టాను, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని మొన్నటి వరకు రాజ్యసభలో ఉండి ఈరోజు లోకసభకు వచ్చి పోటీ చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏటు విజయసాయి రెడ్డికి ఏమన్నా వ్యత్యాసం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈయన వచ్చింది సేవ చేయాలని, ఆయన వచ్చింది దోపిడీ చేయాలని, ఈ నెల్లూరుని పూర్తిగా దోచేసుకోవాలని వచ్చిన వ్యక్తి. అందుకే ఇవన్నీ మీరు చూసి ఈరోజు ఒక్కసారి చూడండి. నారాయణ గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాకు చేసిన పనులు మీరు చూస్తే ఇక్కడే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు చూశాడు. ఈయనతో గిట్టుబాటు కాదు, రాష్ట్రం నాశనం అయిపోతుందని తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఏం తమ్ముళ్ళు, ముగ్గురిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వెనకబడ్డారు, వేధించారు, కానీ లెక్క పెట్టుకోవాలా శ్రీధర్ రెడ్డి. నారాయణ గారి మీద అయితే కేసులే కేసులు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పీక్కోండి మీ వల్ల అయితే, నేను లెక్క పెట్టుకోనని తిరుగుబాటు చేసిన వ్యక్తి నారాయణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారి పోరాటం వల్లనే ఈరోజు మేము నిలదొక్కోగలిగాం, మీరు నిలదొక్కోగలిగారు.
రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకునే స్థాయికి వచ్చాం. అందుకే ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా నెల్లూరు టౌన్ కి పూర్వ వైభవం వస్తుంది. ఇక్కడే పోర్ట్ ఉంది, నేషనల్ హైవే ఉంది, పక్కనే దగదర్తి ఎయిర్పోర్ట్. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను. ఆ ఫౌండేషన్ కూడా వెలవెలబోతా ఉంది. మళ్ళీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఎందుకు ఇట్లా వండుకున్నాడు వినోదరావు? ఎందుకు బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడు? చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను మోడీకి తాకట్టు పెడతాడా? దోపిడీ చేసింది మీరు, దొంగతనం చేసింది మీరు, జైలుకి వెళ్ళింది మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టు పెట్టి మీ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను తెగ నమ్ముతారా అని నేను అడుగుతున్నా. నువ్వెందుకు అడుగుతలేవు నరేంద్ర మోడీని? బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదని మోడీ వస్తే ఎందుకు ధర్నా చేయలే? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే? ఐటీఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? చంద్రశేఖరరావు 100 రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే. 10 ఏళ్ళైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వెందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు? అంటే ఇవాళ మీరిద్దరు ఒక్కటయ్యి మా మీద దాడులు చేయాలంట. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీని ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిత్రులారా, మా అక్కలు, మా ఆడబిడ్డలు వాళ్ళందరి కష్టాలు చూసి వచ్చిన 48 గంటల్లోనే మా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న ఆర్టీసీ ఆడబిడ్డలకు దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పొంది 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టాలలో ఉన్న ఆర్టీసీకి చెల్లించిన మాట నిజం కాదా? ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటి ఆయనను పైసలు అడిగే పరిస్థితి. ఇవాళ ఇంటి ఆయనను అమ్మగారింటి అత్తగారింటికే కాదు, యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలం రాముల వారి తలంబ్రాలకు పోవాలన్నా అనా పైసా పెట్టకుండా మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తలేరా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇంటి ఖర్చులు పెరిగినాయి, పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి. అందుకే ఆడబిడ్డ సంపాదించుకున్న సొమ్ము ఆడబిడ్డకు ఉండాలని మోడీ కేసీఆర్ కలిసి సిలిండర్ను 1200 చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్న మాట వాస్తవం కాదా? 50 లక్షల కుటుంబాలు ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ పొందుతున్న మాట నిజం కాదా? ఇవాళ కరెంటు వ్యవసాయానికే ఉచితం కాదు, పేదవాళ్ళ ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని 200 యూనిట్లు ఉచితంగా 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట నిజం కాదా? అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, పేదవాడికి సొంత ఇల్లు, ఆత్మగౌరవం, పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని ఇవాళ 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదలకు ఇల్లు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చిన మాట నిజం కాదా? 3 నెలల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలు ప్రభుత్వంలో చేపట్టి పేద నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని చూసిన మాట నిజం కాదా? ఇవాళ బలహీన వర్గాల జనాభా లెక్క కట్టండి, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని మా పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చిన మాట నిజం కాదా? ఇన్ని పనులు మేం చేస్తుంటే మమ్మల్ని దిగిపోవాలని, మమ్మల్ని ఓడగొట్టాలని అక్కడి నుంచి మోడీ, ఇక్కడి నుంచి కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. మిత్రులారా, ఇవాళ అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా, అనుకోకుండా ఆలస్యమైంది. అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు.
వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటా, మీరందరు తీసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ అన్న గెలిచినుంటే మీకు బాధలు తప్పేవి. ఇవాళ ఆయన పొంకనాలు కొడుతున్నాడు, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈ ఉద్దెరోడు 40,000 కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయింది ఆ పోతా. ఇక ఆ ఉద్దెర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా. మా చేనేత కార్మికులకు కూడా 150-160 కోట్లు బకాయిలు పెడితే మా ఆది సీనన్న, మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర 275 అంట 275 కోట్లు ఉద్దెర పెట్టిపోయిండు ఈ ఉద్దెరోడు. ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దెర బకాయిలు ఎక్కువైనాయి. వీళ్ళు వస్తే నేను మాట్లాడి, నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మనకు ఓట్లేసిండ్రు, మనల్ని గెలిపించిండ్రు, వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం 50 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడ్ ఆయన వెంబడే మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం. కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్ ఉంది, ఇంకా పూర్తి కాలే. పాదయాత్రలో నేను చూసిపోయినా, ఈరోజు కూడా అది అట్లనే పడవ పడ్డది. ఆ పడవ పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది. ఇలాడ మేడిగడ్డ మేడి పండు అయింది, అన్నారం పక్కున వలిగింది, సుందిలా ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు. 1,00,000 కోట్లు పెట్టినా అంటాడు, బాగా మెక్కిండు పందికొక్కు లెక్క. ఇవాళ మేడిగడ్డ సుందిలా అన్నారం ఇవాళ దిక్కులేంది అయిపోయింది. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఇక మిడ్ మానేరు ముంపు గ్రామాల గురించి చెప్తున్నాడు మా ఆదిశీనన్న. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని పెద్దోళ్ళు చెప్పారు. ఏం పోయే కాలం వచ్చిందా? 20 లక్షల కోట్ల రూపాయలు 10 ఏళ్ళ ఖర్చు పెట్టిండు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు. అత్తగారు వాళ్ళని చూశాను, అత్తగారింటికాడు ఇచ్చిండొచ్చు కదా వాళ్ళకు, మిడ్మానేరులకు. వాళ్ళకు కూడా న్యాయం చేయలేను. ఇక ఏం చెప్పాలంటారు మీకు? అందుకే మిత్రులారా, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు. అందుకే మీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో దిగిపోమంటే దిగిపోనికే ఉద్దరకు రాలేదు. ఏదైనా గాలికి వచ్చి గాలికి పోతాం అనుకుంటున్నాం. మామూలుగా ఏం రాలేదు, మీకు తెలుసు కదా. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను దారబోసి భుజాలు కాయలు కాసేలాక కేసులు కట్టుకొని జైళ్ళకు పోయి అవసరమైతే ప్రాణాలు వదిలిండ్రు కానీ 3 రంగుల జెండాను వదలలేదు. మీరు కష్టపడితే, మీరు మోస్తే మీ భుజాల మీద తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిరు. వాడో వీడో దిగు అంటే తొక్కుతామని చెప్పినా ఇయ్యాల కూడా చెప్తున్నా, బిడ్డ అట్లా ఇట్లా రాలేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్రలు చేసి నల్లమల అడవు నుంచి తొక్కుకుంటూ వచ్చినాం. 10 ఏళ్ళ కుర్చీలో ఉంటాం. పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పేదలను ఆదుకునే వరకు మన ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అదరాల్సిన పని లేదు, ఎవరు బెదరాల్సిన పని లేదు. అందుకే మిత్రులారా, ఇవాళ నా విజ్ఞప్తి ఒక్కటే. వినోదరావుని చూసిండ్రు, బండి సంజయ్ని చూసిండ్రు. వాళ్ళేమో కొత్తోళ్ళు కాదు, కొత్తగా చేసేది లేదు, కొత్తగా చెప్పేది లేదు. అందుకే ఇవాళ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. వెల్చాల రాజేందర్ గారు 10 రూపాయలు ఇంట్లోకెళ్ళి ఖర్చు పెట్టేటోడు. జగపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత ప్రజలకందరికీ తెలిసినోడు. ఇవాళ రాజేందర్ను మీరందరూ ఆశీర్వదించండి. ఇట్లాంటి వాడు చదువుకున్నవాడు ఉంటే ఢిల్లీలో నాకు అండగా ఉంటాడు. మీ చేనేత పరిశ్రమ మీద వేసిన 5% GST మీద పార్లమెంటులో కొట్లాడాలి. రేపు మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మీ సమస్యల్ని పరిష్కరించడానికి రాజేందర్ లాంటి చదువుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉండాలి. నాలాంటి వాళ్లకు రాజేందర్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే ఢిల్లీలో సమస్యలు పరిష్కరిస్తా, సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద సాధించుకోవస్తా. అందుకే ఇవాళ తెలంగాణకు అక్కడొకటి ఉంది, బీజేపీ ఇచ్చింది, ఒక్కసారి అది ఇక్కడ ఇర్రా.
ఏందా అరగుండు తెచ్చిందంటే గాడిద గుడ్డు తెచ్చిండు. మీ అరగుండు బోడిగుండు ఇద్దరు కలిసి తెలంగాణకు తెచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు తెచ్చింది. ఇదే కదా. అందుకే ఇవాళ నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఇచ్చింది. ఏమిచ్చారు మీరు చెప్పాలి, నేను కాదు. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ట్రిపుల్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐఐఎం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? నేను ఇప్పుడు బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుట్ట అనాలే, మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుట్ట అనాలి. అందరు రెడీనా? 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 మా మీడియా వాళ్ళు ఏమంటలేరు. ఏమయ్యా మీకేమన్నా వచ్చింది? ఏం రాలే కదా. మీరు కూడా మా తెలంగాణ బిడ్డలే, మా సోదరులే కదా. మీరు కూడా మాకు తోడు అవ్వాలి. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? అందరు సిద్ధమేనా? మరి రాజేందర్ అన్నను 1,00,000 ఓట్లతో గెలిపించేది పక్కనా? 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 నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. మరి 1,00,000 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 వేదిక మీద ఉన్న వాళ్ళు చుట్టాల్లాగా కూర్చున్నారా? మీరేమో కష్టపడతారంట, వాళ్ళేమో ఏసీలో కూర్చుంటారంట. ఈసారి వాళ్ళే అనాలి, మీరేమనుకోరు. వాళ్ళు ఎంత గట్టిగా అంటారో చూస్తా. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. సార్ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ని బీజేపీని కలిపి అసలు మొత్తానికి కానీ గాడిద గుడ్డు పెట్టిద్దా? పెట్టదు కదండి. గాడిద చేత కూడా గుడ్డు పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. గాడిద ఇప్పుడు ఆయన అది ఎత్తుకొని గాడిద గుడ్డు అని తిరుగుతుంటే చాలా మందికి డౌట్ వస్తుంది. ఏంది అసలు గాడిద గుడ్డు పెట్టిద్దా ఏంది? ఈయన ఆ సైజు పెద్దదిగా ఉండదు, అయినా ఇంత గుడ్డు ఎట్ట పెట్టిద్దని చర్చ జరుగుతుంది ప్రజల్లో. సరే, గాడిద గుడ్డు అని అంటే దాన్ని అసలు అసాధ్యం, అదే దాన్ని విమర్శ కింద మనం తీసుకుంటాము. సరే, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి నేరేషన్ క్రియేట్ చేస్తున్నారు, ప్రజలకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే వేస్ట్, బీజేపీ ఏమీ చేయలేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ ఓటేయండి, ఇండియా కూటమి కూడా అక్కడ రాబోతుంది, కాబట్టి ఇక్కడ మీరు గెలిపించుకుంటే వాళ్ళందరూ బాగుంటారు, మనందరం బాగుంటామని ఒక నేరేషన్ క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఒక వారం రోజులు 10 రోజుల క్రితం డౌన్ అయింది కాంగ్రెస్. బట్ రేవంత్ రెడ్డి గారి ప్రభంజనంతో మరి కొంత అది స్పీడ్ పెరిగింది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు చేస్తుందనంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ఎఫర్ట్స్ అక్కడ ప్రధానంగా ఉన్నాయి. మొన్న ఆయన గెలవటంలో, ఆయనే కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో పాత్ర ఆయనే సీఎం అయ్యారు. ఇప్పుడు మరలా ఎంపీ సీట్లు గెలిపించేటువంటి పాత్ర కూడా క్రియాశీలకంగా ఆయనే తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు నెల్లూరులో. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని లైవ్ తీసుకోండి. ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మనకి పట్టుమని 2 వారాలు కూడా లేదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడున్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి? 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపొద్దున 18 ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. కళ్ళు తిరిగితే కాలం గిర్రం తిరిగిపోద్ది. నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది.
2019 జగన్ వచ్చి కాలం గిరుని తిరిగి 5 సంవత్సరాలు అయిపోయింది, కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి 1300 కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలకు వేశాడు, తీయడానికి 1000 రూపాయలు, ఇంకో 1000 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు, 1300 కోట్లు రంగులు వేయడానికి, 1000 కోట్ల రంగులు తీయడానికి వేశాడు. అదే డబ్బు మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు చేసినా ఎంత అద్భుతంగా ఉండేది. మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం. చంద్రబాబు గారు, నేను, ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి, మన జన సైనికుల పోరాట పటిమ కావాలి, తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి. మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. కానీ బాధ్యత మీదే. నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు, మేమందరం ఎలా అడుగుతున్నాం, దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం. మా భవిష్యత్తు కోసం కాదు. నాకేమైనా తక్కువ మీరు చెప్పండి, చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు. కానీ జగన్ ఎలా అడుగుతాడు, సిద్ధం అంటాడు, నాకు ఓటేయండి అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడేంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు? మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు తగ్గిలే కొద్దీ పదునే కొద్దీ. పదులే కొద్దా లేదా? వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు, భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్. పద్ధతిగా అడుగు. 2019లో ఇలాగ అడిగావా, ఇలా ఓటేయమని అడిగావా, బెదిరించావా? ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు, ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల ఇది, క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది. నేను ఇక్కడ పెరిగినోడిని, క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే, గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది. కానీ మనం వేళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా. తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం. మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం? ఈ నది, మన పెన్నా నది ఈ నేలను విడిచి, సింహాపురిని విడిచి పారిపోద్దా? కష్టాలు వచ్చినప్పుడు పారిపోద్దా పెన్నా నది? కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపో. ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల, మనదే, మన సింహాపురై, మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు సిద్ధం మరణం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండా కొనంత పొగరు ఉంటుంది. మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నా అన్నతమ్ములకి, నేను పెరిగిన నా నెల్లూరుకి, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. ఇక్కడ తమిళలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉపన్యాసం విన్న తర్వాత మీరందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 13వ తారీఖున అందరూ ఓటింగ్కి వస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
మధ్య తరగతి చదువుకున్న వాళ్ళు ఎండలున్నాయని ఏమైనా అవాయిడ్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా వస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు రావడమే కాదు, మీ ఇంట్లో అందరిని తీసుకురావాలి. మీ ఇంట్లో వాళ్ళు రావడమే కాదు, మీ పక్క ఇంట్లో అందరూ రావాలి. మీ పక్క ఇంటి వాళ్ళే కాదు, కాలనీలు అందరూ రావాలి. చేస్తారా అని అడుగుతున్నా. పోలింగ్ 95% కావాలి. బ్రతుకుండే వాళ్ళు, ఊర్లో వాళ్ళందరూ ఓటేయాలి. సిద్ధమా మీరు? వైసీపీని ఓడించడానికి సిద్ధమా మీరు? ఇప్పుడే మా తమ్ముడు ఒక ప్లే కార్డు పెట్టుకున్నాడు. సార్, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడండి, వెంకటేశ్వర స్వామిని కాపాడండి. అక్కడే పుట్టా, అక్కడే పెరిగా. వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్ గారిది కూడా. తిరుపతి ఎమ్మెల్యేగా మా ఊరైనా గట్టిగా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు జనసేన. దేవుణ్ణి కాపాడుతాం, పవిత్రతను కాపాడుతాం, మీ మనోభావాల్ని కాపాడతామని మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్ననే ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. మేము బీజేపీ పొత్తు పెట్టుకునింది, తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ప్రాంతీయ మనోభావాల్ని గౌరవించి అందరినీ ఈ దేశంలో ముందుకు తీసుకుపోవాలంటే గౌరవప్రదంగా ఉండే తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నామని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే చెప్పారు. అంతేకాదు, మళ్ళీ ఆయన మాట చెప్పారు, మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, గెలుపు కూటమిదే అని స్పష్టంగా చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అక్వా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. విద్యుత్ ధరలు పెరిగాయి, మేతలు పెరిగాయి, మందులు పెరిగాయి, గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ అక్వా కల్చర్ని బాగు చేస్తాం. ₹50 కరెంట్ ఇచ్చి అక్వాని కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి మీ ఉత్సాహం చూసిన తర్వాత రైట్. నెల్లూరు సభలో మాత్రం అండి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూరితంగా, కానీ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి మీరు అని చెప్పినది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్. అంటే ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. జగన్మోహన్ రెడ్డి 2019లో రిక్వెస్ట్ చేశాడు, ఇప్పుడు బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు. భయపెడితే బెదిరిపోవాలా? ఇక్కడే పుట్టే, ఇక్కడే పెరిగా, నెల్లూరు కోసం నిలబడదాం, యుద్ధం చేద్దాం, ఖచ్చితంగా కూటమిని గెలిపించుకుందాం అని బలంగా చెప్పారు. 13వ తారీఖు వస్తుంది కాబట్టి అందరినీ ఓట్లు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది 13వ తారీఖు రిజల్ట్స్ని బట్టి, వచ్చే రిజల్ట్స్ 4వ తారీఖు కాబట్టి అప్పుడు చూడాలి. కానీ ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనపడుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు కొంత ఉంది, నోటిఫికేషన్ కొంత పెరిగింది. అక్కడి నుంచి కొంచెం తర్వాత సిద్ధం సభలప్పుడు ఫైట్ ఉండిద్దామని అనుకున్నారు. బట్ నామినేషన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఓపెన్ అప్ అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుంది స్పష్టంగా. మరి చూడాలి దీనికి